పిఠాపురం మండలం మల్లం గ్రామంలో సంఘటనపై పిఠాపురంలో సూర్యరాయ గ్రంథాలయ ఆవరణలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు సాక రామకృష్ణ ఆధ్వర్యంలో వివిధ దళిత సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జేవీ ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జేవీ ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో బోడకొండ, పెదపాటి రాజేష్, కండవల్లి సుబ్బారావు, గొడుగు సత్యనారాయణ, బల్లా సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇస్తారనేది వేరుశనగ కష్టపడితే వాడు దళితులు కాబట్టి గ్రామ బహిష్కరణ చేయండి, గ్రామాలు ఏ వస్తువులు వాడికి అమ్మకన్నా చెప్పడం చాలా దుర్మార్గం. కానీ ప్రభుత్వం వాళ్ళు ఏమైనా గుర్తించి వాళ్ళందరికీ శిక్ష విధించేటట్టయితే, చట్టపరంగా చర్యలు తీసుకునేటట్టయితే భవిష్యత్తులో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో లేదంటే ఈ నియోజకవర్గంలో లేదంటే కాకినాడ జిల్లాలో అట్లా జరగకుండా ఉండడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం దాన్ని కప్పుపుచ్చి మీరందరూ శాంతియుతంగా జీవించండి లేదంటే మేము అర్థం లేదు. దళిత హక్కుల పోరాట సమితితో మేము డిమాండ్ చేసేది ఏంటంటే తప్పనిసరిగా ఎవరు దీన్ని పిలిపించారో వాళ్ళని పట్టుకొని శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. రెండోది ఏంటంటే ఆ చనిపోయిన అతని భార్య ఎవరైతే మణి ఉందో ఆ మణికి ఉద్యోగం ఇప్పించాలా. అలాగే ఇప్పుడు ఇల్లు లేక అతను ఏదో ఈ ఫ్లెక్సీ బ్యానర్లతో ఇల్లు కట్టుకొని అందరూ జీవిస్తున్నట్టు చాలా దుర్బలమైన జీవితం జరుగుతుంది. కాబట్టి ఆ ఇల్లు కూడా గవర్నమెంట్ స్కీమ్లో పెట్టించి వెంటనే ఆ ఇల్లు కట్టించాలి. ఆ అమ్మాయికి ఉద్యోగం ఇవ్వాలి. ఆ పిల్లలు ఇద్దరు పిల్లలు కూతురు ఉన్నారు కాబట్టి వాళ్ళు చదివించే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే రేపు ఎలాగో మరి మన డిప్యూటీ సీఎం గారు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఆయన ఇలాకాలో అలా జరగడం అనేది దురదృష్టకరమైన సంగతి. మేము కూడా ఖండిస్తున్నాం దాన్ని. ఆయన తప్పనిసరిగా గ్రామాన్ని సందర్శించాలా, ఆ గ్రామంలో సయోజ కుదిర్చాలి. అతను వచ్చి